మాజీ మంత్రి బాలినేని వ్యాఖ్యలపై జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ స్పందించారు. దమ్ముంటే నా కుర్చీ టచ్ చేసి చూడు ఏమి జరుగుతుందో అని బాలినేనికి వెంకయ్యమ్మ వార్నింగ్ ఇచ్చారు. జగన్ వైవి ఫ్యామిలీలు లేకపోతే నీ స్థాయి ఏంటి తెలుసుకొని మాట్లాడు అని మండిపడ్డారు. నీ బుద్ధి ఎప్పటికీ మారదని తీవ్రస్థాయిలో బాలినేనిపై వెంకయ్యమ్మ విరుచుకుపడ్డారు. మా కుటుంబంపై కుట్రలు చేశావు, నా కొడుకుని ఓడించాలని చూసి నువ్వు బజారు పాలైనావు అని విమర్శించారు. 2004 నుంచి రాజకీయాల్లో నీతిగా ఉన్నాం, మా ప్రాణాలు పోయే వరకు జగన్తో ఉంటామని ఆమె అన్నారు. ప్రతిసారి జగన్ మీద అలగట్టం ఏడవటమేనా ఈ 5 సంవత్సరాల్లో నువ్వు చేసింది అని బాలినేని అన్నారు. బాలినేనిపై విరుచుకుపడ్డారు. జిల్లా పార్టీ నేతల దగ్గర డబ్బు దోచుకున్న అవినీతి పరుడివి నువ్వు అని ఎద్దేవా చేశారు. 6/100 2029లో జగన్ ముఖ్యమంత్రి అవుతాడని జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ అన్నారు. ఈరోజు మనం పొట్టి శ్రీరాములు గారి 124వ జయంతి సందర్భంగా మన అందరం జడ్పీటీసీలు అందరం కానివ్వండి, నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, అందరం పూలదండేసి మనము నివాళులర్పించుకోవడం జరిగింది. ఆయన ప్రాణాల కోసం ఎంతో త్యాగం చేసిన పొట్టి శ్రీరాములు గారికి ఆయన ఏ విధంగా త్యాగం చేశాడో అదేవిధంగా మనందరం కూడా త్యాగం చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన ప్రెస్ మీట్లో మొన్న పవన్ కళ్యాణ్ గారి మీటింగ్లో వాసు గారు జగన్ గురించి మాట్లాడటం జరిగింది. జగన్ గురించి మాట్లాడే అర్హత బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి లేదని నేను చెబుతున్నాను. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు పెట్టిన భిక్షని ఆయన బాలినేని వాసు గారు చెప్పడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైవి సుబ్బారెడ్డి గారు కానీ, రాజశేఖర రెడ్డి గారి లేకపోతే నీకు మినిస్టర్ పదవి కానీ, ఎమ్మెల్యే పదవి కానీ అసలు వచ్చేదేనా? ఈ ఒంగోలులో నేను నాయకుడు అని ఒక రకంగా చెప్పుకుంటా ఉన్నావు. నాయకుడు ఏ రకంగా నాయకుడు అని ఈరోజు ఎప్పుడు ఏంటంటే నేను వైఎస్ఆర్ పార్టీ వదిలిపెట్టనని చెప్పి ప్రతి మీటింగ్లో చెప్పేవాడు. మరి ఇవాళ వైఎస్ఆర్ పార్టీలో వదిలిపెట్టి పోతూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం చాలా అన్యాయంగా ఉందని నేను చెబుతున్నాను. ప్రతిసారి ఏంటంటే ఏదో ఒక వంకలు పెట్టుకొని బూచేపల్లి మీద, మా కుటుంబం మీద 2004 నుంచి సుబ్బారెడ్డి గారు 2004లో ఇండిపెండెంట్గా గెలవడం జరిగింది. 2009లో మాకు రాజశేఖర రెడ్డి గారు సీట్ ఇవ్వడం జరిగింది. 9లో శివప్రసాద్ రెడ్డి గారికి సీట్ ఇచ్చినప్పుడు ఆ శివప్రసాద్ రెడ్డి గారు గెలవకూడదని చెప్పి ఎంతమందినో పోటీ పెట్టించి, అంటే బూచేపల్లి గెలవకూడదు, ఆయన ఒక్కడే గెలవాలి. మరి అందరికీ మనకి రాజశేఖర రెడ్డి గారే కదా సీట్ ఇచ్చింది, ఆయన అయితే గెలవాలి, ఇంకెవరూ గెలవకూడదు జిల్లాలో. ఆ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం బాలినేని శ్రీనివాసరెడ్డి అప్పటి నుంచి 2004 నుంచి ఈ రోజు వరకు మనల్ని ప్రతి ఎలక్షన్లో ఇబ్బంది పెడతానే ఉన్నాడు. ప్రతి ఎలక్షన్ శివప్రసాద్ రెడ్డి గారికి ఎవరినో ఒకరిని పెట్టి ఓడించాలి శివప్రసాద్ రెడ్డి గారిని అని ఆయన ఆలోచన అదే, ఓడించాలి, బూచేపల్లిని ఓడించాలి. ఆయన బూచేపల్లిలో గెలవకూడదు, ఆయన గెలవాలి. ఏదైతే ఆలోచనతో ఉన్నారో బూచేపల్లి గెలవకూడదని అనుకున్నారో బూచేపల్లి గెలవలేదు. నువ్వేమైనా గెలిచావా? నువ్వు ఓడిపోయావు కదా. ఎవరు తీసుకున్న గుంతలో వాళ్ళే పడతారు, ఖచ్చితంగా పడతారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయనంట ఈసారి గెలవడంట, గెలిచే దమ్ము లేదంట. మరి గెలిచే దమ్ము లేదు. మొన్న మరి గెలిచాడుగా పులివెందర్లో, దమ్ముండి బట్టే గెలిచాడుగా. మళ్ళీ 19 నుంచి ముఖ్యమంత్రి ఎవరు చేసిన విధంగా ఎవరు చేయలే. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసిన విధంగా, ఆ విధంగా 5 సంవత్సరాల దిగ్విజయంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసాడు ముఖ్యమంత్రి.